వేళ రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్న కేంద్రం కేటాయింపులను 69,515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతో పాటు నష్టాల ఆందోళన తగ్గనుంది. ఫసల్ బీమా యోజనతో దాదాపు 4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను 1350 చొప్పున రైతులకు అందజేసేందుకు 3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. 2014 నుంచి 24 వరకు ఎరువుల సబ్సిడీకి 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన మోడీ ప్రభుత్వం 2024లో మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతుల కోసం 6 లక్షల కోట్లతో 23 కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణమన్నారు. 2025 మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశామన్న ప్రధాని మోదీ అన్నదాతల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. किसानों को डीएपी 50 किलो का बैग 1350 रुपए में मिलेगा। आज दुनिया में जितना भी जियो पॉलिटिकल टेंशन्स के कारण, डिसरप्शंस के कारण, वॉर सिचुएशंस के कारण जो भी एक्स्ट्रा बर्डन है, वो एक्स्ट्रा बर्डन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार बियर करेगी। ये स्पेशल वन टाइम पैकेज बहुत ही महत्वपूर्ण फैसला है साथियों, और ये दिखाता है कि किस तरह से सरकार का कमिटमेंट किसानों के प्रति है।